సాధారణంగా ఎన్టీఆర్ శివపూజ చేస్తారని, తాంత్రిక పూజలు కూడా చేస్తారనే ఒక పుకారు అప్పట్లో ఎక్కువగా వినిపించింది. దాంట్లో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయో ఇప్పుడు మనం చూద్దాం. దైవభక్తితో పాటు ఎన్టీఆర్‌కు నమ్మకాలు కూడా ఎక్కువే. ముహూర్తాలు, సాముద్రికాలు, జాతకాలంటే ఆయనకు గొప్ప నమ్మకం. అందుకు తగినట్టుగానే ఉండేవి ఆయన వేషభాషలు కూడా. ఆయన ముఖాన విభూది బొట్టు ఎప్పుడూ తళతళలాడుతుండేది. పూజలు, పునస్కారాలు చాలా ఎక్కువ. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సైతం ఆయన వాటిని వీడనాడలేదు. ఆయన ద్వితీయ వివాహం సైతం జాతకాలపై నమ్మకంతోనే అంటారు. ఆయన జాతకంలో మహారాజ యోగం అంటే ఈ దేశానికి ప్రధాని అయ్యే యోగం ఉందని ఉన్నందునే ఆయన 3 సార్లు ద్వితీయ వివాహం చేసుకోవడానికి ప్రయత్నించారని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. 2 సార్లు విఫలమైన ఆ ప్రయత్నం 3వసారి ముడిపడింది. ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన వేషభాషలను, పూజలను, యజ్ఞయాగాలను రాజకీయ ప్రయోజనాల కోసం ప్రత్యర్థులు వక్రీకరించి ప్రచారం చేశారు. శివపూజ చేస్తారని పుకార్లు రేపారు. రాత్రి వేళల్లో చీర కడతారని చీకటి కథలు చెప్పారు. వీటికి ఎలాంటి ఆధారాలు లేవు. ఆయన చెవికి మాత్రం ఎప్పుడు ఒక లోలాకు పెట్టుకునేవారు. అది వింతగా ఉండేది. కొంతకాలం కాషాయం, మరికొంతకాలం వివేకానందుడి వలె తలపాగా. ఇవన్నీ చిలువలు వలువలుగా కథలు అల్లడానికి దారితీశాయి. ఎన్టీఆర్ కు ఆది నుంచి ఒక అలవాటు ఉంది. షూటింగ్ నుంచి వచ్చిన ప్రతిసారి ఆయనకు దిష్టి తీయడం ఇంట్లో వారికి అలవాటు. సినిమా ఇండస్ట్రీలో ఉండగా గుమ్మడికాయ దిష్టి తీసి పగలగొట్టేవారు. అదే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కొబ్బరికాయ దిష్టి తీసి పగలగొట్టే సాంప్రదాయంగా మారింది. ఇదంతా ఎన్టీఆర్ తో పాటు ఉండే రాజకీయ నాయకులకు కొత్తగా, వింతగా ఉండేది. పిల్లలకు దిష్టి తీయటం తెలుగునాట అన్ని ఇళ్లలో ఉన్న అలవాటే. ఎవరి వక్ర దృష్టి పడకూడదన్న నమ్మకంతో ఈ ఆచారం ఏర్పడింది. ఎన్టీఆర్ చర్మదశ వరకు ఆ ఆచారం కొనసాగడం విశేషం. పురాణ కథలు, పురాణ పురుషుల వేషభాష గురించి ఎన్టీఆర్ విజ్ఞానం అపారం. అయితే ఇక్కడ ఒక సంఘటన గురించి తెలుసుకోవాలి. ఎన్టీఆర్ ద్వితీయ వివాహం ద్వారా సంతానం కలిగితే అతడికి మహర్దశ పడుతుందని సిద్ధాంతి తెలిపారట. అంతేకాదు, అలివేలు మంగాపురంలో ఒక అర్చకుడు చెప్పాడని లక్ష్మీ పార్వతి మెల్లో 3 సార్లు మంగళసూత్ర ధారణ చేశారు. ఇలా ఆయన నమ్మిన కొన్ని నమ్మకాల వల్ల ఆయనపై తాంత్రిక, మాంత్రిక పూజలు చేస్తారని, శివపూజ చేస్తారని అనేక రకమైన వింత వాదనలు తెరపైకి తెచ్చారు ఆయన ప్రత్యర్థులు. ఇదండి ఎన్టీఆర్ నమ్మకాల వల్ల ఆయనకు జరిగిన మేలు.